తల్లి 9 నెలలు మోసి ప్రాణం పెట్టి కని వాళ్ళ కోసం తన జీవితాన్ని త్యాగం చేసే బంధం. అలాంటి తల్లి తన చేతులతోనే 2 పసిపిల్లల గొంతు కోసి చంపితే ఆ తర్వాత అదే కత్తితో తన ప్రాణాలు కూడా తీసుకోవాలని ప్రయత్నిస్తే అసలు ఆ ఇంట్లో ఏం జరిగింది? ఆ ఉదయం ఆ ఇంటి గడప దాటిన దుఃఖం వెనుక బయటకు కనిపించని ఏ రహస్యం దాగి ఉంది? కుటుంబంలో ఎవరికీ తెలియని ఏ బాధ ఓ తల్లిని ఇంత కఠినమైన నిర్ణయం తీసుకునేలా చేసింది? శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఈ దారుణం 2 చిన్నారుల ప్రాణాలనే కాదు, ఒక కుటుంబం మొత్తాన్ని శాశ్వతంగా నాశనం చేసింది. అయితే ఈ కథలో ఇప్పటికీ సమాధానం దొరకని ప్రశ్న ఒకటే, అసలు వరలక్ష్మి ఎందుకు ఇలా చేసింది? అసలు ఆ తల్లి మనసులో ఏ తుఫాన్ నడిచింది? ఆ ఇంటి 4 గోళ్ల మధ్య బయటకు రాని రహస్యం దాగి ఉందా? ఆ పరిస్థితి ఏంటి? కన్న బిడ్డలనే చెప్పేంత కఠిన నిర్ణయం తీసుకునేలా చేసింది. కుటుంబంలో కనిపించని ఏ సమస్య ఈ దారుణానికి దారితీసింది? లెట్స్ వాచ్. తల్లి, ఈ ఒక్క పదంలోనే ప్రేమ ఉంది, త్యాగముంది, భద్రత ఉంది. ప్రపంచం మొత్తం ఎదురు తిరిగినా తన బిడ్డకు అండగా నిలబడేది తల్లి. కాని అదే తల్లి తన కన్న బిడ్డల పాలిట శాపంగా మారితే ఆ ఘటనను అర్థం చేసుకోవడం అంత సులువు కాదు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం వెదుళ్ల వలస గ్రామంలో జరిగిన ఈ దారుణం గ్రామాన్ని మాత్రమే కాదు, రాష్ట్రాన్ని కలిచివేసింది. వెదుళ్ల వలస గ్రామానికి చెందిన వరలక్ష్మి తన 2 చిన్నారులతో వృద్ధ తల్లితో కలిసి ఉంటోంది. చిన్న కుటుంబమే, కానీ ఆ ఇంట్లో బయట కనిపించని ఏదో అలజడి ఉందా? లేక అందరికీ తెలియకుండా వరలక్ష్మి మనసులో మరో పోరాటం సాగుతోందా? ఇదే ఇప్పుడు దర్యాప్తులో ప్రధాన ప్రశ్నగా మారింది. ఆ రోజు ఉదయం ఇంట్లో సాధారణంగానే పనులు మొదలై ఉండొచ్చు. చిన్నారులు ఎప్పటిలాగే తల్లి చుట్టూ తిరిగి ఉండొచ్చు. కానీ కొద్దిసేపటికి ఆ ఇంట్లో ఊహించని దారుణం జరిగింది. 3 ఏళ్ల భవానీ, 4 నెలల పసికందు చాందినిని తల్లి కత్తితో గొంతు కోసి హత్య చేసింది. 2 చిన్నారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత అదే కత్తితో వరలక్ష్మి తన గొంతు కోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. రక్తపు మడుగులో పడి ఉన్న కూతుర్ని చూసిన వృద్ధ తల్లి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. 2 చిన్నారులు అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాలతో ఉన్న వరలక్ష్మిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో ఈ కేసులో అత్యంత కీలకమైన ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు. అసలు వరలక్ష్మి ఎందుకిలా చేసింది అనేది పెద్ద ప్రశ్న. కుటుంబంలో పెద్దగా గొడవలేం లేవని గ్రామస్తులు చెబుతున్నారు. భర్త బయట ఉద్యోగం చేస్తున్నా కుటుంబాన్ని చూసుకుంటున్నాడని సమాచారం. అయితే బయట కనిపించేది ఒకటైతే ఇంటి 4 గోడల మధ్య జరిగేది మరోటి కావచ్చు. అందుకే పోలీసులు ఒక్క కోణానికే పరిమితం కాకుండా అన్ని కోణాలను దర్యాప్తు చేస్తున్నారు. ఇది కుటుంబ కలహాల ఫలితమా? ఆర్థిక ఇబ్బందుల ఒత్తిడా? ఒంటరితనం వెంటాడిందా? లేక మరే వ్యక్తిగత కారణం ఆమెను ఈ నిర్ణయం తీసుకునేలా చేసిందా అనేది వరలక్ష్మి కోలుకొని మాట్లాడితేనే తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం పోలీసులు ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తుల వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలను ఫోరెన్సిక్స్ నిపుణులు పరిశీలిస్తున్నారు. ఘటన జరిగిన సమయం, ఇంట్లో ఎవ్వరున్నారు, కత్తిని ఎలా ఉపయోగించారు, పిల్లలు ప్రతిఘటించే అవకాశం ఉందా వంటి ప్రతి అంశాన్ని పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఈ కేసులో ప్రతి నిమిషం, ప్రతి ఆధారం నిజాన్ని బయటికి తీసుకురావడంలో కీలకం కానుంది. ఈ కేసులో మరో విషాదకరమైన అంశం వృద్ధ తల్లి పరిస్థితి. కూతురు ప్రాణాలతో పోరాడుతుంటే 2 మనవరాళ్లు విగత జీవులుగా కనిపించడం, ఆ తల్లి ఆర్తనాదాలు గ్రామస్తులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఏ కష్టం వచ్చిందో నాకు చెప్పలేదు, ఇలా చేస్తుందని ఊహించను లేదు అంటూ ఆమె విలపిస్తున్న తీరు హృదయాలను కలిచివేస్తోంది. ప్రస్తుతం వరలక్ష్మి చికిత్స పొందుతోంది. ఆమె కోలుకున్న తర్వాత పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టగలరు. ఆమె వాంగ్మూలమే ఈ కేసులో అత్యంత కీలక ఆధారంగా మారనుంది. అప్పటి వరకు ఈ ఘటన వెనుక అసలు కారణం ఊహాగానాలుగానే మిగిలిపోతుంది. అందుకే పోలీసులు ఎలాంటి నిర్ధారణకు రాకుండా ఆధారాల ఆధారంగానే దర్యాప్తును ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ కేసు మరోసారి సమాజం ముందు ఒక చేదు వాస్తవాన్ని ఉంచుతోంది. ఒక మనిషి మనసులో ఏ యుద్ధం జరుగుతుందో బయట వాళ్లకు చాలాసార్లు తెలియదు. నవ్వుతూ కనిపించేవాళ్లు కూడా లోపల తీవ్రమైన ఒత్తిడితో పోరాడుతూ ఉండొచ్చు. ఇది
కారణం ఏదైనా సరే అమాయక చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం మాత్రం అత్యంత విషాదకరమైన విషయం. శ్రీకాకుళం జిల్లాను కలిసివేసిన ఈ ఘటనలో 2 చిన్నారులు ప్రాణాలు శాశ్వతంగా ముగిసిపోయాయి. ఒక తల్లి ప్రాణాలతో పోరాడుతోంది. ఒక కుటుంబం చిన్నాభిన్నమైంది. కానీ ఈ కథ ఇంకా ముగిలేదు. వరలక్ష్మి కోలుకున్న తర్వాత ఆమె చెప్పే ఒక్కో మాట, పోలీసుల దర్యాప్తులో లభించే ఒక్కో ఆధారం ఈ దారుణం వెనుక దాగి ఉన్న అసలు నిజాన్ని బయటపెట్టనున్నాయి. ఇప్పటి వరకు ఈ కేసు చుట్టూ ఉన్న ప్రశ్నలు మాత్రం అలాగే మిగిలి ఉన్నాయి.